శ్రీమాత్రే నమః. ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే చాలు, శని ప్రభావం జన్మలో ఉండదు. మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శని ప్రభావం ఉంటే ఎటువంటి పని జరగదు. శని ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళతాయని పెద్దలు చెబుతుంటారు. శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, మానవ ప్రయత్నం సరిపోనప్పుడు మనం చూసేది భగవంతుడి వైపే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనం ఈరోజు పడుతున్న బాధ అంతా మన గ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. అలాంటి గ్రహాలలో సూర్య భగవానుడు చాలా ముఖ్యమైన వాడు. ఆయన ఇతర గ్రహాలతో కలిసి వెలిసిన ప్రాంతం కుంభకోణంలోని సూర్యనారాయణ దేవాలయం. ఇది చాలా విశిష్టమైనది. శని బాధ నివారణ, అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ దేవాలయానికి వెళ్ళి తీరాల్సిందే. ఎప్పుడైనా నవగ్రహాలు శివుడి దగ్గరే ఉంటాయి, కానీ తమిళనాడులోని ఓ ఆలయంలో, సూర్యనారాయణ దేవాలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం అని స్థానిక పూజారులు చెప్తున్నారు. ఈ దేవాలయంలోని మూల విరాట్ అయిన సూర్య భగవానుడు తన ఇద్దరి భార్యలతో భక్తులకి దర్శనమిస్తాడు. మిగిలిన సూర్య దేవాలయాలలో సూర్యుడు తీవ్రమైన కిరణాలతో ఉంటే, ఇక్కడ మాత్రం స్వామివారు చిరు మందహాసంతో చేతులలో తామర పువ్వులు పట్టుకొని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే శివుడు ముందు నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్యుని ముందు గుర్రాలుంటాయి. సూర్య భగవానుడితో పాటు గురుడిని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ దేవాలయంలో పూజ చాలా నిష్టగా ఉంటుంది. పూజ అనంతరం దేవాలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. సూర్య భగవానుడికి నైవేద్యంగా చక్కెర పొంగలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం మన మీద ఉండదని నిపుణులు చెప్తున్నారు.